బయట చూస్తే కుక్కలు ఉన్నాయని బోర్డు ఉంది, లోపల చూస్తే మనుషులు ఉన్నారేంటి? హే, ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? బాయ్ పెప్పర్ బాయ్. మనకు సరిపోయాడు బాబిడ. నల్ల బంగారం. ఒక 5 నిమిషాలు పడుకొచ్చేస్తానే. ఏమండి ఏమండి సార్ పడుకున్నారమ్మా. పడుకున్నారా? ఇప్పుడు పడుకోవడం ఏంటి? రాత్రంతా నిద్ర లేకుండా చేసేవంటగా చిరిపిద్దాం. చిలిపి దొంగ. ఇంతకీ నువ్వెవరు? దొంగనే. దొంగవా? దొంగవా? దొంగ 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 దొంగ. గంగిరెద్దుల గెంతుతున్నావు. మెగాస్టార్ మంచి దొంగ అంటే చూశారు, బాలేబాబు బలే దొంగ అంటే చూశారు. మీ ఇంటికి దొంగతో చూడవు నువ్వు. అయినా మీ ఆయన ఎక్కడ పడుకుని నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా పడుకో. నేను పడుకోను. పడుకో. పడుకోను. గారం గుర్తున్నట్టే. ఇలా కాదు. ఎంత ఈజీ పడిపోయిందంటే కొంచెం వేడి తగ్గితే బాగుంటాం మరి. వస్తున్నాడు, మెట్టెక్కుతున్నాడు, మెట్టెక్కుతున్నాడు. చూడు చూడు, అటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు. కాల్ చేయండి. అరే అరే, అది చూస్తున్నాడు, కాల్ చేయండి. అరే దిగుతున్నాడు, చూడు చూడు. అరే దాక్కుంటున్నాడు, అరే దాక్కుంటున్నాడు రా, అరే దాక్కుంటున్నాడు. కాల్ చేయండి, కాల్ చేయండి. వస్తున్నాడు. అరే అరే చూడు సరిగ్గా చూడు. లెఫ్ట్ తీసుకో. అరే ఒకడు వస్తున్నాడు, లెఫ్ట్ తీసుకో. రైట్ తీసుకో. రైట్ ఒకడు వస్తున్నాడు, చూసుకో. ఏం చేయాలి? చూడు పబ్జి. కాల్చు. తాళాలు ఎక్కడ ఉన్నాయి? ఏ తాళాలు? బీరువా తాళాలు. ఆ పిల్ల కింద ఉన్నాయి. ఓకే. చుట్టుపక్కల ఉన్నాడు. కాల్చు. చూసుకో. వెళ్ళిపోతున్నాడు. అరే వదలదు. గన్ తీసుకో. మ్యాక్సిమం మొత్తం దింపేయ్. ఇంకా 6 ఉన్నారు. దొరకొద్దు, నువ్వు వాళ్ళకి దొరకొద్దు. చూడు లెఫ్ట్ చూడు. వస్తున్నాడు. ఏ వస్తున్నాడు? ఎంతమంది చంపావు? 4 చంపా. ఈ రోజు విన్నర్ చికెన్ డిన్నర్. ఆకలేస్తుందా? థ్యాంక్ యూ. ఇంకొంచెం చూడు లెఫ్ట్ చూడు. ఈ గేమ్ అంటే నీకు ఇష్టమా? పిచ్చి ప్రాణం. ఐ లవ్ పబ్జి. ఐ డై ఫర్ పబ్జి. మీ పబ్జిలో నా బజ్జి. షూటింగ్ లొకేషన్లకి వెళ్ళి వాళ్ళకి వీళ్ళకి ఖర్చు చెప్పడం ఏంటో, నాకది ఎప్పుడు సినిమాగా మారుతుందో. ఆ డైరెక్ట్ బుర్రాడదు చెప్పయా, నా బుర్ర మీద బొచ్చుడు పోతుంది. పండు రే నంది, 5 minutes వచ్చేస్తున్నాను. సార్ మీరు రైటర్ ఈ సినిమాకేనా? కదా అప్కమింగ్. హీరోయిన్ వాళ్ళమ్మకి చూసి ఇచ్చారా? సెట్టు తొందరగా కానివ్వండి. పండు కదేమైందిరా? నేను ఓకేరా, కదే ఓకే అవ్వలేదు. అదేంటి? ఎక్కడికి వెళ్ళినా హారర్ కథలు కావాలంటున్నారు. ఏ రొమాన్స్ ఫ్యామిలీ అయితే నేను రాయగలరా, మనకు తెలుసు. ఈ హారర్ కథలు ఎక్కడి నుంచి రాస్తాను రా? అరే నీ పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చి ప్రొఫెషనల్ లైఫ్ లో రుద్దకురా. ప్రతి హిట్ సినిమా వెనకాల 100 సినిమాల కాపీలు ఉంటాయి సార్. నీకు కొన్ని హారర్ సినిమా రిఫరెన్స్లు ఇస్తాను, అవన్నీ చూడు, ఏదో ఒక మంచి ఐడియా వస్తుంది. సార్ కాఫీ. వద్దురా బాబు, నువ్వు వెళ్ళరా. ఓకే సార్. వీడి పర్సనాలిటీకి సెట్ అయిందంటే మనకు కుదిరిపోతులే. ఓకే. అమ్మా అంకాల్ పరమేశ్వరి కాపాడమ్మా, ఏదో వచ్చి. అబ్బా గట్టిలా ఉన్నావు. 50% డిస్కౌంట్ ఇస్తాను, వస్తావా? నేనైతే 60% డిస్కౌంట్ ఇస్తా, వస్తావా? 1+1 ఆఫర్ వచ్చే. నా శీలం అయిపోయి. హెవీ లోడ్ మనం వల్ల అవ్వదు, బై స్ట్రాంగ్ అనుకుంటా. అత్తగారు నైస్ మ్యాన్. నేను ఓకేనా? అయితే పైసలు కట్టి వచ్చాయి. క్యాష్ కౌంటర్ ఇది. ఏంటి అలా చూస్తున్నావు? రా. నేను అందుకు రాలేదు. మరి ఎందుకు వచ్చావు? కుంకుడుకాయలు కొట్టుకోవడానికి వచ్చావా? కుంకుడుకాయలు? నేను నీకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాను. పొట్టకూటి కోసం పూటకొక్కడితో పడుకోవాల్సిన అవసరం లేదు. ఈ చీకటి గదిలో నీ జీవితం కొవ్వొత్తుల కరిగిపోవాల్సిన అవసరం అసలు లేదు. ఈ సమాజంలో నేను నీకు. చూడు బాబు, చిన్నప్పటి నుంచి సరసాలు నేర్చుకున్నాం కానీ చదువులు నేర్చుకోలేదు. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తావా? అది నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పెళ్ళా? నెలకి ఎంత సంపాదిస్తావేంటి? కింద మీద పడి మినిమం 15,000 15,000 సంపాదిస్తా. కింగ్ ఫ్యామిలీ ఇక్కడ. అదే కింద మీద పడి 150,000 సంపాదిస్తాను.
ఇక్కడ మగాళ్ళని మోసేవాళ్ళే కానీ మంగళసూత్రాలు మోసేవాళ్ళు ఉండరు. నా టైం చాలా వాల్యుబుల్ రా. అదేంటి వెళ్ళిపోతున్నావు? డబ్బులు కట్టావు కదా. నేను డబ్బిచ్చింది నీ మనసుని పొందడానికా, ఒంటిని కాదు. బాసు, నేను ఈ ఊబిలో పడి 2 ఏళ్ళయింది. ముందే ఎందుకు రాలేదురా? పరిగెత్తుకుంటూ వచ్చేసేదాన్ని. నువ్వు మంచోడి బాసు, నీకు మంచి పెళ్ళం వస్తుంది. ఏయ్ అమ్మాయి మాది, ఇలా పంపించో. ప్లీజ్ హెల్ప్ మీ. ఐ లవ్ యూ. ఏయ్ సంజైతే లేదా, ఇటు పంపించు. ప్లీజ్ హెల్ప్ మీ సార్. ఎక్స్క్యూజ్ మీ. షూర్. ఏ థ్యాంక్ యూ బుజ్జి రోడీ బాయ్స్. నీ వల్ల నాకు వైఫ్ దొరికింది. నువ్వు ఇంకోటి చూసుకో. ఆగిపోయి 1 గంటకి వదిలేస్తాం. అరే నేను తన్ని పెళ్ళాం చేసుకుందాం అనుకుంటే గంట ఆగమంటావేంట్రా నీ? అన్నయ్యంట్రా అన్నయ్యంట్రా నాకు అర్థం ఫైట్ చేస్తే థ్యాంక్ యూ అన్నయ్య. అన్నయ్య ఇలాంటి సిచ్యువేషన్ ఏ హీరోయిన్ అయినా హీరోతో ఇలాగే చెప్తుందా? అట్లీస్ట్ సెకండ్ హీరోయిన్ అయినా ఇలా చెప్తుందా? సారీ అన్నయ్య. మళ్ళీ అన్నయ్య అంటే ఓకే చెల్లి. సిస్టర్ మీకు ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటే? లేరన్నయ్య, ఒక్కొక్కరికి 2-3 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ రిలేషన్షిప్ లో మునిగి తేలుతున్నారు, నేను మాత్రం టైటానిక్ లో మునుగుతానే ఉన్నా. 3 రోజుల నుంచి చూస్తున్నా, అసలు మనిషి గుమ్మం దాటట్లేదు. సినిమాలు చూస్తున్నాడు, సినిమాలు. హలో రైటర్ గారు, లేవండి. ఛీ, నీది ఒక బతుకేనా? నీకసలు సిగ్గు, లజ్జ, చీము, నెత్తురు అలాంటివి ఏమన్నా ఉన్నాయా? మాట్లాడవే.
అలా దయ్యాన్ని చూసినట్టు చూస్తారేంటి? టీ తీసుకోండి. డాడీ చాక్లెట్. కూతురికి చాక్లెట్ కూడా కొని పెట్టని నువ్వు ఒక తండ్రివా? పెంచడం చేత కానప్పుడు ఎందుకన్నావు? నీతో మాట్లాడను. వస్తాడు రాకెక్కడ పోతాడు? ఇటు రావాల్సిందే కదా ఎప్పటికైనా. ఇవాళ నిన్ను వదిలే ప్రసక్తి లేదు. ఏంటి ఆ చూపేంటి? అద్దెకి వచ్చినప్పుడేమో దేవుళ్ళ చూస్తారు, అద్దె అడగడానికి వస్తే దయ్యంలా చూస్తావా? ఇస్తావా చూస్తావా? దీక్ష, నీకని ఎలా తెలిసిపోతుంటాయే? బాదం కాయలో పప్పు ఉంటుందని, కమలకాయలో తొనలుంటాయని మనిషికి ముందు తెలీదే. చూడాలి, తెలుసుకోవాలి, చెయ్యాలి, నేర్చుకోవాలి. అదే జిందగీ. ఓ మై గాడ్, అది చూడండి. ఏంటి అలా చూస్తున్నారు? వెళ్ళి కాపాడండి. ఏంటి కాపాడేది? ఆడి ఏరియాలో పెద్ద రౌడీ, వాడి జోలికి వెళ్తే చంపేస్తాడు. ఏంటి ఎర్రగైపోతున్నావు? దీక్ష, బెడ్ కట్టుకుందామా? ఇప్పుడేంటి బెట్టు? దమ్ముంటే వెయ్యి. చెప్పు. ఆ రౌడీని ఎదిరించి అమ్మాయిని సేవ్ చేయాలి. 10,000 బెట్. నేను రెడీ. ఇలాంటి బెట్టింగ్స్ ఎవరైనా వేస్తారా? లైఫ్ లో రిస్క్ ఉండాలంది కదా, చూస్తా ఎలా ఫేస్ చేస్తుందో. తెలుపు ఎవరుగా పడతారే నా నుంచి. అన్నా ప్లీజ్ అన్న వదిలేండి అన్న. 6 నెలల నుంచి నీ వెంట పడుతుంటే నువ్వు దాని వెంట పడతావా? చెప్పు, ఎవరందంగా ఉన్నారు? నేనా తనా? నువ్వే కిరాకున్నవే. మరి తన్నెందుకు పట్టుకున్నావు? వదులు. చాలా థ్యాంక్స్ అండి. యా, 9962465868. ఇది నా నంబర్. ఈవినింగ్ కాల్ చేయి, కలిసి కాఫీ తాగుదాం. బాయ్. నా గూగుల్ పే చేసి. నంబర్ ఇచ్చేసావేంటి? ఇచ్చింది నా నంబర్ కాదు, దీనికి. ఏమైంది? నవగ్రహాలకి పూజ చేయించాను, కుజదోషానికి శాంతి జరిపించాను, కాల సర్పదోషం నివారణ గావించాను, నరఘోష యంత్రాన్ని కూడా కట్టించాను. అయినా ఏదో దోషం నిన్ను మోసం చేస్తోంది. అదేంటో తెలియాలంటే నువ్వు ఒకరిని కలవాలి. ఏంటి మనుషులు దయ్యాల్లా కనపడుతున్నారా? అవును స్వామి, మీరేమనుకోకపోతే ఇప్పుడు నాకు మీరు కూడా దయ్యలాగానే కనిపిస్తున్నారు స్వామి. అదే స్వామి సమస్య. మనం ఎలా చూస్తే లోకం కూడా అలాగే కనపడుతుంది. వెళ్ళరా. ఇప్పుడు నన్ను చూడు. నేను కనపడుతున్నానా, దెయ్యం కనపడుతుంది? స్వామి మీరే కనిపిస్తున్నారు. స్వామి అయితే నన్ను భూతం వదిలేసినట్టేనా? నిన్ను పట్టుకున్నది భూతం కాదు, భ్రమ. ఆ భ్రమ నుంచి ఇప్పుడు బయటకొచ్చావు. స్వామి థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. నమస్కారం స్వామి. దొంగ వాల్మీకిగా మారి రామాయణం రాశాడు. నేను వాల్మీకిగా మారి నా బయోపిక్ నేనే రాసుకుంటా. నీ సమస్య ఏంటి నాయనా? సమస్య తెలుసుకొని ట్రీట్మెంట్ చేసేవాడే డాక్టర్, చెప్పకుండా చెప్పేవాడే స్వామీజీ. నువ్వు దొంగవి. భలే చెప్పేసరే. కొట్టేసింది అక్కడ పెట్టు. సారీ స్వామీజీ, ఇదే నా సమస్య. ఏం చూసినా కొట్టేనిపిస్తుంది. అది చూసి జనాలను కొట్టేస్తున్నారు. నా కోసం పోలీసులు 5లో పెట్టిన ఫ్యాన్ లాగా తెగ తిరిగేస్తున్నారండి. ఈ భయంతో తింటే రుచి ఉండట్లేదు, తాగితే కిక్కుంటలేదు, రొమాన్స్ చేద్దాం అంటే ఫీల్ ఉండట్లేదు. ఇది ఫస్ట్ హాఫ్ మాత్రమే. మరి సెకండ్ హాఫ్ ఎలా స్వామి? నువ్వు బందీ ఖానాలో బందీ అయిపోతావు. తినడానికి తిండుండదు, తాగడానికి నీళ్లుండవు. అంత భయంకరంగా ఉంటుందా? మరి రన్నింగ్ ఏంటి స్వామి?
ముగింపు తెలిస్తే బతుకు భారం అయిపోతుంది. నువ్వు మోయలేవు. మరి దీనికి ట్రీట్మెంట్ ఏమన్నా స్వామి? నీలాంటి దొంగలకి కాలమే ట్రీట్మెంట్ ఇస్తుంది. గాడ్ ఇస్ గ్రేట్. సరే స్వామి. మళ్ళీ కొట్టేశావు. మళ్ళీ పట్టేశారు సారీ. స్వామి, నేను ఎక్కని కొండ లేదు, నేను మొక్కని మొక్క లేదు. నా పేరు ప్రేమ్, కానీ నా జీవితంలో లేనిదే ప్రేమ. పేరులో ఉన్న ప్రేమ జీవితంలో లేదు. లోపాలున్న పాపలు కూడా ఏ లోపము లేని నిన్ను పెళ్లి చేసుకోనంటున్నారు. అవును స్వామి, నేనేం పాపం చేశా స్వామి? నువ్వే పాపమూ చేయలేదు నాయనా. నీ పితృదేవతలు చేసిన పాపాలన్నీ నీ పాలిట శాపాలయ్యాయి. పెద్దల ఆస్తులే కాదు, వాళ్ళ పాపాలు కూడా పంచుకోవాల్సిందే. టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా మన శాస్త్రాలు పురాణాలు చాలా గ్రేటే. మొత్తానికి దీనికి పిచ్చి తగ్గిందా? మరి నా పిచ్చి సంగతేమే? ఫోన్ స్విచ్ ఆఫ్ పెడితే వదిలేస్తాను అనుకున్నావా? పద మన పిచ్చి తీర్చుకుందాం. मैं अबला नहीं, मैं सबला हूँ. ఏయ్, నన్నే కొడతావా? Run, girls, run. రాజవంశం నుంచి వచ్చి గేట్ మూసేస్తాడని. తాతా, నీ తాతరే నీ వల్ల కొంపలు మూలిగాయి కదరా. ఇక్కడ వాళ్ళందరూ ఏదైనా జబ్బొచ్చు, యాక్సిడెంట్ లోనే ఏదో అయ్యి ఉండిపోయి ఉంటారా. నువ్వు మాత్రం ఈడ్చొచ్చి మాత్రం పోయి ఉంటారా. చిన్న పాప, పెద్ద పాప, సమాజంలో కూడా సెటప్ లేంట్రా. అసలు ఏమో బాగుందా? మట్టిలోకి వెళ్ళిన తర్వాత కూడా మజా సౌండ్ లేంట్రా. మినిమం మ్యారేజ్ కూడా అవ్వట్లేదు అక్కడ. నీ చెట్లు ఒరే కాము, నువ్వు స్వర్గానికి వెళ్ళిన అక్కడ నో ఎంట్రీ బోర్డు పెడతారా. ఎందుకంటే రంభావలసిన కెలికేస్తావు కదా. నరకానికి వెళ్తే అక్కడ కూడా నో ఎంట్రీ బోర్డు పెడతారు. నేను కొంచెం పడుకుని నేను చంపేస్తా తర్వాత. ఏమండి, పనికొచ్చే కదా ఒక్కటైనా రాసి మన కష్టాలు తీర్చండి. ఈ అప్పులోళ్ళ బాధ భరించలేకపోతున్నానండి. లేకపోతే పిల్లని తీసుకుని నా పుట్టింటికి వెళ్ళిపోతా. అరే, దెయ్యాల సినిమాలు చూసి జడుచుకునే నువ్వు దెయ్యాల కథలు రాయడానికి శ్మశానానికి వెళ్తావా? జడుచుకొని సస్తావా? భయపెట్టే ఆలోచనలు భయంకరమైన వాతావరణంలోనే పుడతాయి. ఎక్కడెవడు చచ్చిపోయినాడు? ఇదేదో కొంచెం బెటర్గా ఉంది. మాలేని వదిలేసి నాలాంటి మామూలు దొంగలను కనపడతారు నేను బాబులు. శ్మశానం ఈ పోలీసులు దొరకకూడదంటే ఇదే బెస్ట్ ప్లేస్. ఇక్కడికి ఎవరు రారు. ఈ నైట్కి నాకు ఇక్కడే ఫస్ట్ నైట్. శ్మశానం స్మోకే పెట్లో ఊటీలో ఉంది. కింద లోయర్ బెర్త్, పైన అప్పర్ బెర్త్. శ్మశానం నిశ్శబ్దంగా, భయంకరంగా, గుండెల్లో గుబులు పుట్టించేలా ఉంది. నల్ల మేఘాలు తెల్ల చంద్రుణ్ణి కబళించేస్తున్నాయి. చితిమంటలు ఎగసిపడుతున్నాయి. నక్కల కూతలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ సమాధుల మధ్యలో ఒక దెయ్యం తెల్ల చీర కట్టుకుని ఫ్రేమ్ ఎంట్రీ ఇస్తే గల్లు గల్లుమని అడుగులేసుకుంటూ ముందుకొచ్చింది. ప్రశాంతమైన శ్మశానంలో ఒక్కసారిగా ఆకులు బుస్సుమని లేచాయి. ఈ సౌండ్ ఏంట్రా బాబు? ఈ చచ్చుడు ఎవడో మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉంటాడు. అమ్మో, రాస్తుంటే నాకే భయం వేస్తుంది. ఆ తర్వాత ఇంకొంచెం
శవం పని ఎవరవుతుందో చూద్దాం. 10 రూపాయల ఇలా కాదు. దీని అంత్యక్రియలు బాజరగాలంటే నా వంతు చంద ఈ 100. అనాథశ్రమ అంత్యక్రియల కోసం ఈ కన్నయ్య 100 రూపాయలు చదివించడం, మరి వారి కుటుంబాన్ని ఆ దేవుడు సదా చల్లగా కాపాడుగాక. దేవునికి స్తుతి మూల. షకీలా రే పండు, నేను స్క్రిప్ట్ రాసుకోవడానికి శ్మశానానికి వస్తే ఇక్కడ ఒక డెడ్ బాడీ, ఇంకొక దయ్యం ఉందిరా. ఇక్కడ తాకున్నాం. ఎవరది? ఇప్పుడే దేవి పడ ఇది పోసేస్తాడు. వాసన దెయ్యాలు పోయించాలి కానీ వస్తాయా? దెయ్యం పండు, నేను చచ్చిపోయే గ్యారంటీరా. ఇక్కడ 3 దయ్యాలు ఉన్నాయిరా. పండు ఓ పంచేరా, నావి నా దగ్గర చాలా స్క్రిప్ట్లు ఉన్నాయి కదా, అవన్నీ అమ్మేసి ఆ డబ్బులు నా పిల్లలకి ఇచ్చారా పండు. దెయ్యం ఇదేంటి కత్తిలా ఉంది? నీకు పెళ్ళవ్వాలంటే దేవతైనా దిగి రావాలి, దెయ్యమైనా లేచి రావాలి. గురుగారు చెప్పినట్టు మనకు సెట్ అవుద్దా? ట్రై చేస్తాం. రైతు పిల్లదానికన్నా ఎంతో బెటర్. దయ్యాలలో మిస్ ఇండియాలా ఉంది. ఒకవేళ సెట్ అవుతే కాపురాలే చేస్తాం. ఫస్ట్ సెట్ అవ్వాలిగా, ట్రై చేద్దాం. అమ్మా తుప్పు తినేసి వాకింగ్ వచ్చింది దెయ్యం. అమ్మో చచ్చి బతికి ఇప్పుడు నిజంగానే చచ్చేలా ఉన్నావు.